యెహోవాను గానము చేయుడు అని ప్రత్యేకంగా దేవుడు ఇంత గొప్పగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ విధంగా చేస్తూ వచ్చినాడు అంటే దేవుడు మనస్ఫూర్తిగా దేవుని గానము చేయి, యెహోవాను గానము చేయి. సృష్టికర్తని గొప్ప దేవుడిగా ఉంటూ వస్తూ వచ్చినాడు మన గొప్ప దేవుడు మనతో చేసుకోరు. కాబట్టి ఆ సృష్టికర్తన గొప్ప దేవుడిని, సర్వశక్తి గొప్ప దేవుడిని, సమస్త సృష్టికర్తన సంపూర్ణ అధికారిగా ఉన్నటువంటి గొప్ప దేవుడిని నువ్వేం చేయాలి? మనస్ఫూర్తిగా నువ్వు యెహోవాను గానము చేయడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడు ఇచ్చిన దాన్ని తీసుకుంటున్నావు, దేవుడు చూపిస్తూ వచ్చిన దాన్ని అనుభవిస్తున్నావు. కానీ దేవుని నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించట్లేదు, దేవుని మనస్ఫూర్తిగా నువ్వు స్తుతించడం లేదు, స్తుతించలేకపోతున్నావు అని చెప్పి సంపూర్తిగా దేవుని నీతో ఈ విధంగా సేవిస్తున్నాడు. కాబట్టి మనస్ఫూర్తిగా నువ్వు దేవుని స్తుతించుండు. మనస్ఫూర్తిగా స్తుతించి ఎన్నో రోజులైంది, ఎన్నో కాలం అయితే వస్తుంది. మనస్ఫూర్తిగా దేవుని నువ్వు ఆరాధించి గణపరిచి మహిమపరిచి అనేక మంది దగ్గర దేవుని యొక్క గొప్పతనాన్ని పొగడడం ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలుగా అవుతూ వస్తుంది. కాబట్టి మనస్ఫూర్తి ఇక్కడైనా సరే మనస్ఫూర్తి దేవుని తెలుసుకొని సంపూర్ణంగా దేవుని అంగీకరించి అనేక మంది ప్రకటించి అనేక మంది దగ్గర గొప్పతనాన్ని గానం చేయడం అని మాట్లాడుతున్నాం మనతో తెలుసుకోరు. కాబట్టి యెహోవాను గానం చేయడు, మనస్ఫూర్తిగా ప్రార్థించే, మనస్ఫూర్తిగా ఆరాధించే, మనస్ఫూర్తి గొప్పగా స్తుతించి ఆరాధించి గొప్పగా ఉప్పగిపోయి గొప్ప సంతోషంతో గొప్ప ఆనందంతో గొప్పగా నువ్వు దేవుని గణపరిచి మహిమపరిచి గొప్పగా స్తుతించు. గొప్పగా యేసుప్రభువు వారి గురించి యెహోవా మీద గొప్ప పాడు గానము చేయి బిడ్డ అని ఇంత గట్టి, ఇంత అద్భుతంగా, ఇంత గొప్ప మాటలతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప ప్రేమతో నిన్ను అంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు వారు. పూర్తిగా గానం చేయని మాట్లాడుతున్నాడు మన తండ్రి యేసుప్రభువు వారు.